హోమ్ లోన్ ఎలిజిబిలిటీ అండ్ బ్యాంక్స్ లాజిక్. చాలా మంది ప్రాపర్టీ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళగానే షాక్ అవుతారు. బ్యాంక్స్ కి మీ డ్రీమ్ ఇంపార్టెంట్ కాదు, మీరు ఈఎంఐ పే చేయగల కెపాసిటీ ఇంపార్టెంట్. బ్యాంక్స్ ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతుంది: ఈ పర్సన్ నెక్స్ట్ 15 to 20 years ఈఎంఐ పే చేయగలడా లేదా అని. మీ శాలరీ ఎంత ఉంది అని కాదు, మీ శాలరీలో ఎంత మిగులుతుంది అని మాత్రమే బ్యాంక్ చూస్తుంది. ఫ్రెండ్స్, ఈఎంఐ, క్రెడిట్ కార్డ్స్ ఇలా అన్నీ తీసేశాక మిగతా అమౌంట్తో ఈఎంఐ కంఫర్టబుల్గా వస్తుందా లేదా అని క్యాలిక్యులేట్ చేస్తారు. మోస్ట్ బ్యాంక్స్ ఒక సైలెంట్ రూల్ ఫాలో అవుతారు. మంత్లీ ఇన్కమ్లో ఓన్లీ 50 to 60% మాత్రమే ఈఎంఐకి అలో చేస్తారు. హోమ్ లోన్స్ డిఫరెంట్గా ఉంటాయి, లైక్ ఫిక్స్డ్ రేట్, ఫ్లోటింగ్ రేట్స్, టాప్అప్ లోన్స్ అండ్ ప్లాట్ లోన్స్. ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంక్స్ లోన్ టు వాల్యూ రేషియో యూస్ చేస్తాయి. చాలా మంది అనుకుంటారు ఫ్లాట్ 50 lakhs అయితే లోన్ కూడా 50 lakhs వస్తుంది అని, కానీ బ్యాంక్స్ అలా ఇవ్వవు. ప్రాపర్టీ వాల్యూలో బ్యాంక్ ఓన్లీ 90% వరకు మాత్రమే లోన్ ఇస్తుంది. మిగతా అమౌంట్ బయర్ డౌన్ పేమెంట్ చేసి కొనుక్కోవాలి. ది బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే లోన్ క్లారిటీ లేకుండానే ప్రాపర్టీ ఫైనలైజ్ చేయడం. లోన్ ఎలిజిబిలిటీ అంటే ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే కాదు, బ్యాలెన్స్డ్ ఇన్కమ్, డాక్యుమెంట్స్, టెన్యూర్ అండ్ క్రెడిట్ స్కోర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం డూ ఫాలో దిస్ పేజ్ అండ్ విజిట్ openplot.com.